ఎక్కడ చూసినా కూడా జనసైనికులు భారీ జన సమూహం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతసేపట్లో 12 గంటల 30 నిమిషాలకైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయాలి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే చేబ్రోలులో ఉండి తన నివాసం అయితే పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జన సైనికులు ఎక్కడ చూసినా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏ విధంగా మనం చూస్తుంటే పక్క చూడొచ్చు జన సైనికులు ఏ విధంగా ఇక్కడ గుమ్మిగూడారో భారీ ఎత్తున జన సమూహం అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. జనసేన పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ ఎత్తున జెండాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక పక్కన జనసేన గొడుగులతో కూడా అందరూ కూడా ఇక్కడ విద్యుత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలుకుతున్నారు. మరో పక్కన ఆ జన సైనికులతో కోలాహలంతో అలాగే ఎక్కడ చూసినా బైకులపై ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి మన పక్క చూడొచ్చు. ఎక్కడ చూసినా జనసేన జెండాలతోనూ ఫ్లెక్సీలతోనూ ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం జన సైనికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నామినేషన్ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నామినేషన్ యొక్క ర్యాలీని మొత్తం విజయప్రదంగా నడిపారు. అందరూ 100 రెట్లు అనుకుంటే ఇది జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాట్లు కొద్దిపాటిగా అన్ని కూడా బాగానే చేశారు. కానీ ఇక్కడ జరిగేది ఒక సునామీ కాబట్టి రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు పిఠాపురం నామినేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈరోజు అంగరంగ వైభవంగా జన సైనికులు వీరమైనలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు యొక్క సమస్యలు సంప్రదాయం పెట్టి వచ్చినటువంటి జనం అందరూ కూడా చూసి ఈరోజు వైసీపీ దాదాపు పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత వస్తుంది అనేది ఈ రోజు క్వశ్చన్ కింద మారుతుంది. పిఠాపురం కాన్ఫరెన్స్ అంతా కూడా గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది. బాస్ వాడు గుర్తించుకోవాలి, అక్కడ ఉండేది బాస్, పిఠాపురం అంతా గ్లాసు, దీంట్లో తిరిగిలేదు విధంగా ఈ రోజు వైసీపీ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే దయచేసి మీరు ఎన్నుకో ప్రలోభాలు చేస్తున్నారు కానీ వాటికి అయ్యే పనులు ఏమీ లేవు. మీరు ఇచ్చి కూడా చక్కగా తీసుకుంటారు. ఏదో 2 రోజులు 3 రోజులు సైలెంట్ కొందాకుంటారు. కొద్ది డబ్బులు వచ్చారు, మనం ఆ డబ్బులు కూడా మన దేవుడి కోసం ఖర్చు పెట్టాలని రివర్స్ మన వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క పరిపాలన ఉంది కాబట్టి అభివృద్ధిలో కూడా శూన్యం కాబట్టి అన్ని కూడా ఆ శూన్యంలో దాని పక్కన ఇంకొక వచ్చి నిలబడితే 10 రెట్లు అవుతుంది. కాబట్టి ఆ 10 రెట్లకి మాలంటే అందరూ కూడా సైతం ఇంకో కొంచెం ఫలం ఇస్తే కనుక అభివృద్ధి వేల రెట్లు జరుగుతుంది. అన్ని సొంత నిధులతో కూడా పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసం నుంచి భారీ ర్యాలీ మొదలైంది. గొల్లప్రోల్ నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్తారు. భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు భారీ